హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ రోజు నుండి ప్రతిరోజు ఏపీ హైకోర్టుకు సంబంధించి పీవైక్యూస్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ సరిగా ఉన్నాయి. లాస్ట్ టైం మన ఏపీలో హైకోర్టు ఎగ్జామ్స్ సరిగా ఉన్నాయి కదా. వీటిలో వచ్చిన క్వశ్చన్స్ని అయితే మనం ప్రతిరోజు ఒక 20 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. మీరు చేయాల్సిందల్లా ఒకటి, వీడియోని లైక్ చేసి ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈరోజు వీడియోలోని 20 MCQస్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చి కొంత టైం ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, జానపద సంగీత రూపకమైన దేకిని ఏ భారతీయ రాష్ట్రంలో ఉద్భవించింది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి సిక్కిం, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో చేయండి. ఆన్సర్ వచ్చేసి గోవా. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతీయ జనాభాలో ఎంత శాతం హిందువులు ఉన్నారు? ఆప్షన్ ఏ 78.8%, ఆప్షన్ బి 77.8%, ఆప్షన్ సి 79.2%, ఆప్షన్ డి 79.8%. ఎస్, మీరు కామెంట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ని. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 79.8%. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా కృష్ణా నది ఎంత పొడవునా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ 185 కిలోమీటర్స్, ఆప్షన్ బి 385 కిలోమీటర్స్, ఆప్షన్ సి 485 కిలోమీటర్స్, ఆప్షన్ డి 285 కిలోమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఎస్, ఆప్షన్ సి 485 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గోదావరి నది ఎంత పొడవునా ప్రవహిస్తుంది? ఆప్షన్ ఏ 772 కిలోమీటర్స్, ఆప్షన్ బి 472 కిలోమీటర్స్, ఆప్షన్ సి 572 కిలోమీటర్స్, ఆప్షన్ డి 672 కిలోమీటర్స్. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 772 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో ఏ హిందూ దేవుడి జననానికి గుర్తుగా రథసప్తమి పండుగను జరుపుకుంటారు? ఆప్షన్ ఏ సూర్యుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి కుమారస్వామి, ఆప్షన్ డి శివుడు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. రథసప్తమిని సూర్యుడి జననానికి గుర్తుగా అయితే జరుపుకుంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, 1999లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన కోటప్ప కొండ కేసు క్రింది స్వాతంత్ర సమరయోధులలో ఎవరికి సంబంధించింది? ఆప్షన్ ఏ అల్లూరి సీతారామరాజు, ఆప్షన్ బి చిన్నపరెడ్డి, ఆప్షన్ సి విజయాల నరసింహారెడ్డి, ఆప్షన్ డి గొట్టపాటి బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎస్, దీనికి ఆన్సర్ వచ్చేసి చిన్నపరెడ్డి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో పదవీకాలం జూన్ 30, 2024 వరకు ఉండేలా ఆంధ్ర రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? ఆప్షన్ ఏ జవహర్ రెడ్డి, ఆప్షన్ బి పూనం మాలకొండయ్య, ఆప్షన్ సి సమీర్ శర్మ, ఆప్షన్ డి కృష్ణమురళి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ జవహర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, మున్సిపాలిటీల మొత్తం ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అప్పగించబడుతుందని ఏ ఆర్టికల్ సూచిస్తుంది? ఆప్షన్ ఏ 241K, ఆప్షన్ బి 242K, ఆప్షన్ సి 243K, ఆప్షన్ డి 244K. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 243K. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఆప్షన్ ఏ రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ బి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆప్షన్ సి భారత రాష్ట్రపతి, ఆప్షన్ డి భారత ప్రధాన న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ ఏందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. దీనికి ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన కొండ అయినటువంటి అర్మకొండ గల మరొక పేరేమిటి? ఆప్షన్ ఏ గాలికొండ, ఆప్షన్ బి సీతమ్మ కొండ, ఆప్షన్ సి కప్పకొండ, ఆప్షన్ డి దేవుడు కొండ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సీతమ్మ కొండ. నెక్స్ట్ క్వశ్చన్, కలంకారీ రంగులు సాంప్రదాయకంగా డాష్ నుండి తీసుకోబడతాయి? ఆప్షన్ ఏ సింథటిక్ రంగులు, ఆప్షన్ బి కూరగాయల రంగులు, ఆప్షన్ సి పౌడర్ రాళ్ళు, ఆప్షన్ డి జంతువుల చర్మాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కూరగాయల రంగుల నుండి తీసుకోబడతాయి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో రాజకుటుంబీకుల కోసం ప్రత్యేకంగా ఏ పట్టు చీరలు చేస్తారు? ఆప్షన్ ఏ ఉప్పాడ, ఆప్షన్ బి ధర్మవరం, ఆప్షన్ సి మంగళగిరి, ఆప్షన్ డి వెంకటగిరి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి వెంకటగిరి. నెక్స్ట్ క్వశ్చన్, 5వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 క్రింది ఏ రాష్ట్రంలో జరిగాయి? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఆప్షన్ డి న్యూఢిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, సంస్కృతంలో పాణిని వ్రాసిన వ్యాకరణ గ్రంథం సాంప్రదాయ సంస్కృతానికి భాషా ప్రమాణాలను నిర్దేశించింది. ఆ గ్రంథం పేరేమిటి? ఆప్షన్ ఏ గహ సప్తసది, ఆప్షన్ బి అభిషేక నాటకం, ఆప్షన్ సి ప్రతిమ నాటకం, ఆప్షన్ డి అష్టాధ్యాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అష్టాధ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, సామాన్యక ప్రజానీకంపై అధికారం పట్టు పెంచడానికి బ్రిటిష్ ప్రభుత్వం రౌలత్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించి మరియు ఇది ఎలాంటి విచారణ లేకుండానే ఎవరినైనా అరెస్ట్ చేసే అధికారాన్ని వాళ్ళకి కల్పించింది? ఆప్షన్ ఏ 1916, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1918, ఆప్షన్ డి 1919. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1919. నెక్స్ట్ క్వశ్చన్, జీవిత రక్షణ మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి తెలియజేసే భారత రాజ్యాంగం యొక్క అధికరణ ఏది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 29, ఆప్షన్ బి ఆర్టికల్ 18, ఆప్షన్ సి ఆర్టికల్ 21, ఆప్షన్ డి ఆర్టికల్ 14. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆర్టికల్ 21. నెక్స్ట్ క్వశ్చన్, కార్గిల్ విజయ్ దివాస్ యొక్క వార్షికోత్సవం ఎప్పుడు జరుపుకోబడింది? ఆప్షన్ ఏ మే 20, ఆప్షన్ బి జూలై 26, ఆప్షన్ సి మే 26, ఆప్షన్ డి జూలై 15. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జూలై 26.